అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే మనం ఉన్నాం. మీరు చూడొచ్చు, వాటర్ పూలింగ్ పద్ధతిలో ఆపరేషన్ హెచ్ బ్లాక్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే గత మధ్యాహ్నం వరకు కూడా, ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నీళ్ల లోపలే మునిగిపోయినటువంటి బోట్ ఏదైతే ఉందో ఇది క్రమంగా పైకి తేలినటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. ఈ బోటుని ఎట్టి పరిస్థితుల్లో ఈ నైట్కి ఎక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు అయితే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ట్రై చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకొక 2 డ్రెడ్జింగ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో గొల్లపూడి నుంచి అయితే వాటిని కూడా తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు నదీ గర్భంలో అసలు కనిపించకుండా ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో దాని ఎదర భాగం అయితే నీటి పైకి తేలినటువంటి పరిస్థితి. ఆ నదీ గర్భం లోపల భూమి నుంచి కనీసం 3 నుంచి 4 అడుగుల ఎత్తులోకి లోపల మునిగి ఉన్నటువంటి బోటును అయితే ఈ సంస్థ ప్రతినిధులు, అలానే స్కూబా డైవింగ్ టీము, అలానే అబ్బుల్ గారి టీం ముగ్గురు కలిసి బయటికి లేపినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొక అడుగు లేపినట్లయితే బోట్ అనేది ఈ నదీ గర్భంలో ఉన్నటువంటి ఇసుక మేటలు, అలానే రాళ్ళు వీటన్నిటికీ తగలకుండా ఆ సజావుగా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని వీరు చెప్తున్నారు. ఈ 2 పడవలు కూడా ఇక్కడ మునిగినటువంటి పడవని కష్టతరంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి తరుణంలో ఈ పడవని చాలా జాగ్రత్తగా, అంటే ఈజీగా ముందుకు తీసుకెళ్ళడానికి మరొక 2 డ్రెడ్జింగ్ బోట్లను అయితే తీసుకొచ్చారు. ఈ బోటు యొక్క ఒక్కొక్క వెయిట్ సుమారుగా 100 టన్నుల బరువు ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సుమారుగా ఇప్పుడు ఇక్కడ వచ్చినవి 400 టన్నుల బరువు ఉన్నటువంటి బోట్స్. సో మునిగిపోయినటువంటి బోటు యొక్క వెయిట్ కూడా దగ్గర 300 టన్నుల వరకు ఉంటుందంటున్నారు. 100 టన్నుల వెయిట్, అలానే 200 నుంచి 300 టన్నులు దానిలో ఉన్నటువంటి వాటర్ యొక్క వెయిట్ ఉంటుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 300 టన్నుల ఇసుకని ఈజీగా నదీ గర్భం నుంచి తోడి ఒడ్డుకు తీసుకెళ్ళిపోవడానికి ఈ పడవలు అయితే పనిచేస్తాయని కూడా నిమ్మల రామానాయుడు గారు, అలానే ఎవరైతే ఇక్కడ మత్స్యకారులు ఉన్న స్థానికులు వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 2 పడవలు ఆపరేషన్ హెచ్ బ్లాక్లో పాల్గొన్నటువంటి 2 బోట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కష్టసాధ్యంగా మారినటువంటి ఈ పని అయితే ఉందో దీన్ని ఇంకొక 2 పడవలకైతే జాయింట్ చేసి ఖచ్చితంగా ఈ బోటుని గొల్లపూడి వైపు తీసుకెళ్ళడానికి ఇక్కడ ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. సమయం పొద్దుగుకుపోయి రాత్రి 7 గంటలు ఇలా అవుతున్నప్పటికీ ఈ బోట్స్ని తీసే పనిలోనే ఈ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇంత టైం అయినా కూడా చీకట పడుతున్నా కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. ఏ టైం అయినా, రాత్రి ఏ టైం అయినా కూడా ఖచ్చితంగా ఈ బోట్లను అయితే బయటకు తీసే ప్రయత్నం అయితే వీళ్ళు కొనసాగిస్తున్నటువంటి మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఈ బోట్ అయితే సక్సెస్ఫుల్గా బయటికి తీసేస్తే మిగతా 2 బోట్లు కూడా చాలా ఈజీగా బయట పెట్టొచ్చు అని చెప్పేసి ఈ సంస్థ ప్రతినిధులు, అలానే ఇంజనీర్లు తెలుపుతున్నారు. ఈ బోటు ముందు భాగం ఇప్పటివరకు కనీసం ఇంచు కూడా కదలనటువంటి బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బోటు ముందు భాగం పైకి తేలి కనిపిస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు, ఎందుకంటే సోమవారం రాత్రి, నిన్న రాత్రి 10 గంటల వరకు ఒక ఆపరేషన్ చేస్తే బోటు 2 నుంచి 3 అడుగులు మాత్రమే పైకి లేచినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బోట్లు ఏవైతే ఆపరేషన్ హెచ్ బ్లాక్లో పాల్గొన్నవి ఈ బోటుని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అడ్డంకులు ఏర్పడినాయని, అందువల్ల ఆపరేషన్స్ రాత్రి నిలిపివేస్తున్నామని దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి సైట్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిపారు. మరలా ఈరోజు పొద్దున్నే ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినటువంటి తరుణంలో ఇప్పుడైతే బోటు పైకి నిదానంగా తేలుతున్నందు వల్ల ఖచ్చితంగా ఇదైతే సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మీరు చూడొచ్చు, ఏవైతే హుక్స్ ఉన్నాయో వాటికి వేసినటువంటి చైన్ల ద్వారా ఈ నదీ గర్భంలో ఉన్నటువంటి బోటుని లాక్ చేసి క్రమక్రమంగా ఇంచు పైకి లేపేటటువంటి ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇంతకుముందు ఇటు ఒక 5 మాత్రం హుక్కులు ఉండేవి. ఇప్పుడు వాటికి అదనంగా ఇంకొన్ని ఎక్కువ హుక్కులు పెట్టి ఇందులో ఉన్నటువంటి ఈ బోట్ ఏదైతే ఉందో దాన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం అయితే ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుంది. మీరు చూడొచ్చు, ఇప్పటివరకు ఎటువంటి ఆశలు లేకుండా చాలా కష్టతరంగా మారి అసలు ఈ బోట్లు ఇక్కడ నుంచి తరలిస్తారా లేదా, తరలించకుండా ఇక్కడే ఇలానే ఉండిపోతాయా అనే మీమాంసలో ఉన్న వాళ్ళు కూడా ఆశలు చిగురించి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బోట్లు ఇక్కడ నుంచి తరలిస్తారని చెప్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు వర్క్ అనేది ఎలా జరుగుతుందో. ఆపరేషన్ హెచ్ బ్లాక్లో మధ్యలో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉందో అందులో లోపల నదీ గర్భంలో ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా బయటికి తీయడానికి వీళ్ళు ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి 17 గంటలు దాటుతున్నటువంటి తరుణంలో స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అహర్నిశలు కూడా ఇందులో ఉన్నటువంటి బోట్ని లాక్ చేసే ప్రక్రియలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండటానికి ఆ నదీ గర్భంలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కింద ఉన్నటువంటి ఇసుక మేటలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఇసుక మేటలు, రాళ్ళు వీటన్నింటినీ తొలగించే ప్రక్రియ అయితే వీళ్ళు చేపడుతున్నారు. అలానే ఏవైతే ఈ చైన్స్ టైట్ చేస్తూ ఉన్నారో లాక్ సిస్టంలో, ఆ చైన్లు లూజ్ అయినప్పుడల్లా వాటిని మరలా నదీ గర్భంలోకి దిగి టైట్ చేయడము, అలానే ఆ హుక్కులు ఏవి కూడా జారిపోకుండా చూడడం వాళ్ళ బాధ్యతగా వాళ్ళైతే కష్టపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నైట్కి అయితే ఇటు హైదరాబాద్ హైవే వైపు ఉన్నటువంటి గొల్లపూడి వైపుకి ఈ బోట్ని అయితే తీసుకెళ్ళిపోతామని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. మరలా 2 బోట్స్ని అయితే ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకో
ఇంకొన్ని బోట్లు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని బోట్స్కి కలిపి ఈ నదిలో మునిగిపోయినటువంటి బోట్ని నీళ్ల లోపల నుంచే బయటికి తీసుకెళ్లేటటువంటి ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా మేము విజయం సాధిస్తామని అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు. మీరు చూస్తూ ఉండొచ్చు, ఈ బోటును తీసినట్లయితే మిగతా 2 బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈజీగా బయటకు వచ్చేస్తాయని కూడా వీళ్ళు చెబుతున్నారు. యాక్చువల్గా అబ్బుల్ టీము ఇటు దుర్గా ఘాట్ వైపు ఈ బోట్లని ఆ పెద్ద పెద్ద ఐరన్ రోపులతో ప్రొక్లైనర్ కట్టి బయటికి తీద్దామని ప్రయత్నించినటువంటి తరుణంలో ఇక్కడ స్లూయిస్ గేట్ల కోసం కట్టినటువంటి ఈ వాల్ ఏదైతే ఉందో గోడ, ఇది అడ్డుగా ఉండటంతో బోటుని బయటికి తీసే ప్రక్రియ అనేది విఫలమైంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఈ 3 కూడా విఫలమైనటువంటి తరుణంలో ప్లాన్ డి ఆపరేషన్ హెచ్ బ్లాక్ ఆ వాటర్ లోడింగ్ అండ్ వాటర్ పూలింగ్ ఈ పద్ధతుల ద్వారానైతే ఈ బోట్ని బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పద్ధతిలో అయితే ఖచ్చితంగా విజయం సాధించేటట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి బోటు బయట తేలి ఎలా కనిపిస్తుందో కూడా మీకు ఒక ఆకారం కనిపించవచ్చు. ఇక్కడ నైట్ టైం అవ్వడం వలన మీకు స్పష్టమైన ఆకారం కనిపించకపోయినా అక్కడ యాక్చువల్గా మధ్యలో ఈ 2 బోట్లకు మధ్యలో హెచ్ బ్లాక్ అవతల స్టీమర్ బోట్ ఏదైతే ఉందో అక్కడ ఆ బోటు పట్టుకుని లంగరేసినటువంటి భాగం, ఆ బోటు యొక్క ముందు భాగం చాలా వరకు పైకి తేలి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా నైట్ ఏ టైం అయినా కూడా ఈ ప్రాసెస్లో విజయం సాధించి గొల్లపూడి వైపు ఈ బోట్ని అయితే విజయవంతంగా తీసుకెళ్ళిపోతామని చెప్తూ ఉన్నారు. మిగతా 2 బోట్లు రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా అయిపోతాయని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అయితే ఈ ప్రక్రియలో వృధా పాలైంది, అంటే సముద్రం పాలైంది అంటారు చూడండి, ఆ టైపులో అయిపోయినట్లే. ఎందుకంటే బోట్లని కనుక జాగ్రత్తగా కట్టేసుకుని ఉండో, లేకుంటే దీని వెనక ఏ కుట్ర కోణం లేకుండా ముందుగానే జాగ్రత్త పడి ఉన్నట్టయితే ఇక్కడ ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. బ్యారేజీ కట్టినప్పుడు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ వెయిట్లు విరిగిపోయాయి కాదు. అలానే ఇక్కడికి వచ్చి పట్టుకున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించే ప్రాసెస్ కూడా ఇన్ని రోజులు పట్టేది కాదు. 8 రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతున్నప్పటికీ 7 రోజుల పాటు ఆపరేషన్లు ఫెయిల్ అయినటువంటి తరుణంలో 8వ రోజు అయితే ఆపరేషన్ విజయవంతమైన ఆశలు అయితే చిగురిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పడవని లాక్ చేసినటువంటి చైన్స్ ఏవైతే ఉన్నాయో కప్పీల నుంచి చైన్లు ఎంత బలంగా అయితే లాగుతున్నారో చూడొచ్చు. బోటుని ఇంచించి అయితే బోటు పైకి లేస్తుంది. బోట్స్ ఏవైతే చైన్లు లూజ్ అయినటువంటి ప్రతిసారి కూడా ఆ చైన్లని టైట్ చేసుకోవడం, మరలా బోటు పైకి లేసిన తర్వాత లూజ్ అయినటువంటి చైన్లని మరలా టైట్ చేయడం, ఇలా బోటుని పైకి లేసేటం వరకు కూడా ఈ చైన్ అనేది ఖచ్చితంగా టైట్ చేసే ప్రాసెస్ని అయితే చాలా కష్టతరమైన కూడా వీళ్ళు చేస్తుంది మనం అయితే గమనించవచ్చు. ఏవైతే హుక్స్ ఉన్నాయో వాటితోటి బోటుని లాక్ చేశారో 2 వైపులా కూడా దాదాపుగా 30 నుంచి 40 మంది నదీ గర్భం లోపల ఉండి అయితే నిర్విరామంగా పనిచేస్తున్నారు. నది లోపల, అది కూడా ఫ్లోటింగ్ వాటర్ ఉన్న చోట అలా ఉండి పనిచేయడం ఎంత కష్టమైందో అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ బోట్ని ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నో విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసివేయాలనే కృతనిశ్చయంతో అయితే ఇక్కడ 3 టీములు నిర్విరామంగా అవిశ్రాంతంగా అయితే కృషి చేస్తున్నాయి. ఇందులో ఏ ఒక్కరిని తీసివేయడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్లాన్ వేశారో ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయడంలో విజయవంతం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా విజయవంతంగా అయితే ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసే దానిలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భాగస్వాములయ్యి కష్టపడుతున్నటువంటి మీరు చూడొచ్చు. ఇక్కడ గేట్ ఏదైతే ఉందో, ఇక్కడ గేటుని ఆనుకుని ఉన్నటువంటి బోటు దాన్ని ఒక పక్కకి సైడ్కి వాళ్ళినటువంటి బోటుని కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బుల టీం అయితే ఇక్కడ ఈ బోటు కనిపిస్తున్నటువంటి పొజిషన్లో దాన్ని నిలబెట్టారు. కానీ ఆ బోటుని ఆ గ్యాస్ కట్టర్లతోటి వెల్డింగ్ ద్వారా వాటిని ఇంతకుముందు ఒక ప్రాసెస్లో మొక్కలు చేసి బయటికి తీద్దామనే ప్రాసెస్లో వాటిని కట్ చేయడము, అలానే బోట్లు గుద్దుకున్నటువంటి వేగానికి ఆ బోటు చాలా చోట్ల పగిలిపోవడం ఇలా జరగడం వల్ల యథాస్థానంలో నిలబెట్టినటువంటి బోటు అదే ప్రాంతంలో ఒక 10 అడుగులు ముందుకెళ్ళి మునిగిపోయింది. ఆ మునిగిపోయినటువంటి బోట్ని ఈ అబ్బుల టీం ఎవరైతే ఉన్నారో వారు ఒక పొజిషన్కి అయితే తీసుకొచ్చి నిలబెట్టారు. ఇప్పుడు ఆపరేషన్ హెచ్ బ్లాక్ జరుగుతుంది. వాళ్ళు నిలబెట్టినటువంటి పొజిషన్లోనే ఈ పొజిషన్లోనే చైన్లతోటి లాక్ చేసి వాటర్ లోడింగ్ పద్ధతి, అలానే వాటర్ పూలింగ్ పద్ధతి ఆ 2 కూడా ఉపయోగించి హెచ్ బ్లాక్ ఆపరేషన్ ద్వారా ఈ బోట్ని బయటికి తీసుకెళ్లే ప్లాన్ అయితే విజయవంతంగానే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి.